ఆదాయ పన్ను మీద మాత్రం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే కట్టేవాడి దగ్గరే దోచుకుంటున్నారు. ఈ దేశంలో కట్టేటటువంటి పన్నులు 2% మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది, వాళ్ళ మీదనే పదే పదే పిండుతున్నారు తప్పించి మిగతా వాటి దగ్గర ఉన్నదని. అయితే ప్రభుత్వం జిఎస్టీ ఇతర రూపంలో తీసుకుంటున్నారంటే వీళ్ళు ఏమంటారు, మేము జిఎస్టీ కట్టి ప్లస్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, ఇది ఎక్కడ ధోరణి అన్నటువంటిది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఏదైతే నిన్న నిర్మలా సీతారామన్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కొంత స్లాబులు తగ్గించడం వల్ల ఒక్క రవ్వ బెనిఫిట్ ఉంటుంది. అదేంటయ్యా అంటే ప్రామాణిక తగ్గింపు 75,000కి పెంచడం, 5-10% పన్ను స్లాబులు కొద్దిగా సవరించడం, ఫ్యామిలీ పెన్షనర్లకు స్టాండర్డ్ డైరెక్షన్ 25,000కి పెట్టడం, పాత విధానంలో రిటర్న్ దాఖలు చేసేవారికి కాకుండా మిగతా వాళ్ళకి ఒక ఉపయోగం ఉంది. 17,500-20,000 రూపాయలు పన్ను తగ్గుతుంది. అయితే ఆదాయ పన్ను చట్టం మీదన 6 నెలల్లోగా సమగ్రమైన సమీక్ష చేస్తాం అని చేసినటువంటి ప్రకటన మీద అందరూ ఆశలు పెట్టుకున్నారు. అంటే నెక్స్ట్ బడ్జెట్ నాటికి ఏమన్నా మంచి జరుగుతుందేమో అన్నటువంటి ఆశ రేకెత్తిస్తున్నటువంటి అంశం.